హాయ్ అన్న సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఏం చేయాలి? సో మనకు సబ్స్క్రైబర్స్ రావాలి అని అంటే ముందుగా మనము ఛానల్లో ఒక బ్రాండ్, మన ఛానల్ అనేది బ్రాండ్గా క్రియేట్ చేసుకోవాలి. సో మనకు బ్రాండ్గా క్రియేట్ చేసుకోవడం రాదు. సో మనం యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో మనకు ఛానల్ సెట్టింగ్స్ చేసుకుంటే మన ఛానల్లో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో మనం స్టార్టింగ్లో ఎలాంటి వర్క్స్ చేయాలి? ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాము, సో మనకు సబ్స్క్రైబర్స్ రావాలి అని అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశారు, సో వీడియో అప్లోడ్ చేసిన వీడియో ఒకటి ఉంటుంది, మీరు పెట్టే టైటిల్స్ ఒకటి ఉంటాయి. సో ఈ వీడియో ఏం చేశారు, సో ఎలాంటి పర్పస్ పైన వీడియో చేశారు అంటే మీరు వ్యూవర్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారు, ఆ వీడియోలో ఏముంది అనేది మీరు టైటిల్లో రాయాలి అంతే. టైటిల్ని చదివి థంబ్నెయిల్ని చూసి విజిట్ అయినారంటే ఆటోమేటిక్గా వ్యూ అనేది యాడ్ అవుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎక్కడ కానీ మీరు స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కాదు, వీడియో ఏంటి, వీడియోలో టాపిక్ ఏంటి, మీ వీడియో టాపిక్ ఏంటి? మీరు కుకింగ్ వీడియో చేస్తారా, గేమింగ్ వీడియో చేస్తారా, మోటివేషనల్ వీడియో చేస్తారా, సో ఇన్స్పైర్ అయ్యేలా మీరు వీడియోస్ చేస్తారా, ఏంటి మీ వీడియోలో కంటెంట్ ఏంటి, మీరు ఏం చూపించాలనుకున్నారు వ్యూవర్స్కి? సో మేము యూట్యూబ్లో మా కుకింగ్ వీడియోస్ చూపించాలనుకున్నాము, మేము రోజు కుకింగ్ వీడియోస్ చేస్తామన్నా, కుకింగ్ వీడియోస్ చూపించాలి, సో మా వీడియోలు వైరల్ కావాలి, మా వీడియోకి వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి అని అంటే నేను ఇచ్చే ఇది మీకు ఒకటే బెస్ట్ ఐడియా. డైలీ వీడియోస్ చేయాలి కానీ వీడియోకి వీడియో ఎడిటింగ్ ఉండాలి, మీరు థంబ్నెయిల్ కూడా బాగా నేర్చుకోవాలి. సో మనకు థంబ్నెయిల్ చేయడం రాదు, యూట్యూబ్ స్టూడియోలోనే మనకి థంబ్నెయిల్ ఎలా అంటే యూట్యూబే మనకి థంబ్నెయిల్ ఎలా పెట్టాలని చెప్పేసి చూపిస్తుంది, ఆ థంబ్నెయిల్ పెట్టినా కూడా చాలు. సో మనం వీడియోలో ఎడిటింగ్ చేయాలి. సో ఆ వీడియో ఎడిటింగ్ నేను ఛానల్లో వీడియో ఉంది, సో మీరు ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ ఒక్క వీడియో కాదు, ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్. స్టార్టింగ్లో ఎవరైతే ఛానల్ గ్రో కావాలి అనుకున్నారో సో వాళ్ళ కోసం మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో మీరు తప్పకుండా వీడియోని చూడండి, కింద వెళ్ళి. మనము డైలీ 1 లేదా 2 వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఖచ్చితంగా 1 లేదా 2 వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఎందుకన్నా మనం రోజు 1 లేకుంటే 2 వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే మన ఛానల్లో రీచ్ ఉండాలి, ఇంప్రెషన్స్ పెరగాలి, అంటే యూట్యూబ్కి అర్థమైపోవాలి వీళ్ళు కూడా ఒక క్రియేటరు, సో వీళ్ళు రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ముఖ్యంగా చెప్పాను కదా, సో మీరు ఏదైతే వీడియో చేస్తారో సో ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ మాత్రమే వెయ్యాలి. మీ ఇంట్లో ఏమన్నా చేసుకోండి, అది వల్ల సంబంధం ఉండదు యూట్యూబ్కి. వ్యూవర్స్కి వీళ్ళు ఏమందిస్తున్నారు అనే ఒక థాట్ మాత్రమే ఆలోచిస్తుంది యూట్యూబ్ అల్గోరిజం. ఇప్పుడు నేనే ఉన్నాను, సెర్చ్ చేస్తాను, సో నేనే యూట్యూబ్లో ఎలా గ్రో కావాలి అని సెర్చ్ చేస్తే నా వీడియో నాకే వస్తుంది. అలాంటి చేసిన ఎన్నో వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్లో ఒక థంబ్నెయిల్ ఉంటుంది, ఎవరి థంబ్నెయిల్ అయితే బాగుంటుందో వాళ్ళ థంబ్నెయిల్ని మాత్రమే నేను క్లిక్ చేస్తాను. అది నా వీడియో అయినా, ఇంకొకరి వీడియో అయినా, మీ వీడియో అయినా కూడా. సో అలా క్లిక్ త్రూ రేట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు క్లిక్ త్రూ రేట్ పెరుగుతుందో అప్పుడు వీడియో అనేది వైరల్ అవుతుంది. వైరల్ కావడానికి రీజన్ ఏంటి? ఒకటి మన థంబ్నెయిల్, నెక్స్ట్ వచ్చేసి మన టైటిల్. కాబట్టి థంబ్నెయిల్ అండ్ టైటిల్ పైన ఫోకస్ పెట్టాలి, అండ్ వీడియోలో కంటెంట్ ఏంటి అనేది థంబ్నెయిల్ పైన అండ్ టైటిల్లోనే మీరు చూపించాలి. అంతే, సింపుల్ ట్రిక్. దీనిలో ఎలాంటి టిక్స్ లేవు, ట్రిప్స్ లేవు. ఇది మ్యాటర్, మేము కూడా చేసేది ఇదే, నీవే టిప్సే. వ్యూవర్స్కి మన వీడియో అట్రాక్ట్ అవ్వాలి అని అంటే టైటిల్ బాగుండాలి, థంబ్నెయిల్ బాగుండాలి, వీడియో లెంత్ కూడా బాగుండాలి. అంటే ఒక 5 minutes అబోవ్ మాత్రం వీడియో లెంత్ ఖచ్చితంగా ఉండాలి. స్టార్టింగ్లో ఎలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్త ఛానల్ పెట్టాను సపోర్ట్ చేయండి అని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. స్టార్ట్ చేసినామంటే వీడియో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని 3 నిమిషాలు మన వీడియోలో ఎప్పుడైతే వ్యూవర్ వెయిట్ చేశాడో, ఆడియో రిటెన్షన్ ఉంది అని అంటే వ్యూస్ రావడం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, మన వీడియో వేసిన వెంటనే వైరల్ కాదు, 48 అవర్స్లో మన వీడియో రీచ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఆ రీచ్ ఎలా తెలుసుకోవాలి అంటే థంబ్నెయిల్ బాగుంటే మన ఛానల్లో వీడియోకి రీచ్ ఉంటుంది. రీచ్ పెరిగిందంటే 48 అవర్స్ తర్వాత మన వీడియోకి వ్యూస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఒకటేసారి ఒక 50 వీడియోస్ వచ్చి ఆగిపోయిన తర్వాత సో మళ్ళీ నెక్స్ట్ డే లేదంటే ఒక 3 days తర్వాత కూడా వీడియోకి వ్యూస్ అనేది రావడం యూట్యూబ్ పుష్ చేస్తూ ఉంటుంది. సో అందుకని మనము ఈ వీడియో వేసిన తర్వాత ఇంకొక వీడియోని ప్లాన్ చేసి ఆ వీడియోని కూడా వేయండి. ఆ వీడియో కూడా ఒక థంబ్నెయిల్ మంచిగా తగిలేయండి, దానికంటూ ఒక టైటిల్ కూడా మంచిగా ఇవ్వండి. అంతే, సింపుల్ ప్రాసెస్. వీడియోని వైరల్ ఎలా చేయాలి అనే ఒక బెస్ట్ టిప్ కూడా ఉంది మన దగ్గర, అంటే ఇలాంటిదే. సో ఈ వీడియోలో మనము సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి నేను మీకు
చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇలాంటిది ఒక బెస్ట్ ఐడియా కూడా ఉంది మన దగ్గర. సో వీడియో ఎలా వైరల్ చేసుకోవాలి అని. సో అది నెక్స్ట్ వీడియో చేస్తాను. సో వీడియోలో ఛానల్లో కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే సో మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సో నాకేం లాభం ఉండదు. సో మీకే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే సో నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంటుంది. సో ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఏదో ఒక వీడియో మీకు పనికి వస్తుంది. సో మీరు కూడా యూట్యూబ్లో గ్రో కావచ్చు. సో మనం యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవాలి. సో ఎలాంటి వీడియోస్ చేస్తే మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఎలాంటి ఛానల్స్లో మనకు రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చేస్తూనే ఉంటాను. సో ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.